మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శివాలయాల్లో భక్తుల తాకిడితో రద్దీగా మారింది. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో స్వయంభూగా వెలిసిన సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకత ఉంది. దేశంలోని అన్ని శివాలయాల్లో శివుడికి పార్వతీదేవితో కళ్యాణం జరిగితే తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయంలో శివునికి గంగాదేవితో కళ్యాణం జరుగుతుంది. ఆ ఆలయ విశిష్టత, అక్కడి ప్రత్యేక కళ్యాణ విశేషాలపై ఆలయ పూజారితో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శివక్షేత్రాలని భక్తులతో తెల్లవారుజాము నుంచి ప్రాతకాలం నుంచి కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఆ భక్తులని బారుదిరిగిన పరిస్థితి ఉంది. భద్రాచలం ఖమ్మం పట్టణంలోని భ్రమరమ్మ గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం, దాంతోపాటుగా బ్రాహ్మణ బజార్ శివాలయం, దాంతోపాటుగా ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర స్వామి టెంపుల్లో మాత్రానికి ప్రస్తుతం మనం ఉన్నాం. తీర్థాల సంగమేశ్వర స్వామి టెంపుల్లో సంగమేశ్వరుని మాత్రం దర్శించుకునేందుకు భక్తులు మాత్రం భారీగా తరలి వెళ్లారని చెప్పవచ్చు, తరలి వచ్చారని చెప్పవచ్చు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా, అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్ళి ముగ్గురు మహర్షులు, మౌద్గల్య మహర్షి, భృగు మహర్షి, ఆత్రేయ మహర్షి వెళ్ళి వస్తూ తీర్థాల సంగమేశ్వర స్వామి మన మూడు నదులు కలిసి చోట ఆకేరు, బుగ్గేరు, మున్నేరు ప్రవహించే నది ఒడ్డున మాత్రానికి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ చేస్తారు. శివుడు ప్రత్యక్షమైన తర్వాత వారి నుంచి ఒక వరం కోరతారు. ఆ రోజు మాత్రానికి అక్కడ ప్రత్యేకమైన వరం కోరి ఇక్కడ గంగతో కళ్యాణం జరిగిస్తే మాత్రమే ఇక్కడ మేము ఉంటారంటూ శివుడు చెప్పడంతో ఆ ముగ్గురు మహర్షులు కూడా సంతృప్తి చెంది ఇక్కడ మాత్రానికి దేవాలయం పెడతారు. అర్చకులు అందుబాటులో ఉన్నారు, వారు అడిగి తెలుసుకున్నారు. స్వామి చెప్పండి, ఇక్కడ ఈ తీర్థాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకత ఉంటుంది, ఇక్కడ కళ్యాణం కూడా విశిష్టత ఉంటుంది. ఇక్కడ ముగ్గురు ఋషులు తపస్సు చేయడం వల్ల శివుడు ఇక్కడ ప్రత్యక్షమని చెప్తారు. ఏంటి ఈ ఆలయ ప్రతిష్ట, ఆలయ ప్రాశస్త్యం ఏంటి? అత్రి మహర్షి, భృగు మహర్షి, మౌద్గల్య మహర్షి, ఈ ముగ్గురు మహర్షి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తూ మార్గం చెట్టు కింద కూర్చున్నారు. అసలు స్వయం అనే స్వామి మట్టిలో బోడకపోయింది. బోడకపోతే అప్పుడు ఆ యొక్క ఋషులు కూర్చుని ఆలోచించి కళ్ళు మూసుకుని తప చేసుకుంటే ఇక్కడ శివుడు ఉన్నాడని చెప్పేసి జ్ఞానం మనసులో అనిపించింది. వాళ్ళు పైకి చూసి ఉంది, పుట్టలో బోడకపోయిన శివలింగం చూశారు. చూడంగా గడ్డపార వేసేసంగా అప్పుడు శివలింగం స్వయం పగిలిపోయి భిన్నమైంది. భిన్నమైతే అప్పుడు దానికి అనుగుణంగా ఈ ఋషులు ముగ్గురు కలిసి తప చేస్తే ఇక్కడ నీళ్లు లేకపోయేసరికి అప్పుడు గంగాదేవికి తప చేశారు. తప చేస్తే అప్పుడు నన్ను ఇక్కడ కళ్యాణ వార్త వస్తానని చెప్పేసి గంగా తల్లి యొక్క ఋషులు చెప్పింది. అప్పుడు అత్రి మహర్షి అమ్మవారికి తప చేసి, మా పార్వతి తప చేసి ఇట్లా సంగతమ్మ ఈ విధంగా ఇట్లా గంగాదేవి పెళ్లి చేసుకునే పరిస్థితి కంటే నేను అలా ఒప్పుకుంటానని చెప్పేసి అమ్మగారు కూడా ఒప్పుకుంది. తర్వాత ఈ మౌద్గల్య మహర్షి, భృగు మహర్షి, ముగ్గురు మహర్షులు కూడా కలిసి స్వహస్త చేసిన బ్రహ్మసూత్ర శివలింగం ఇది. బ్రహ్మసూత్రం అంటే ఎక్కడ అలహాబాద్ ఒక్కసారి ఉంది, తీర్థాల కూడా ఎక్కడ లేదు ఆ లింగం. ఆ యొక్క బ్రహ్మసూత్ర లింగం ప్రతిష్ఠించి ఆ పార్వతీని అత్రి మహర్షి పక్కన పెట్టి భృగు మహర్షి లక్ష్మీనరసింహ స్వామి వాళ్ళ నడకే ఈ యొక్క నడిగానే ప్రదేశం ఇది. ఇట్లు తీర్థాల జాతరలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని చెప్తారు. 3 రోజుల పాటు ఏమి అభిషేకాలు, ఏంటి ఏమి కార్యక్రమాలు జరుగుతాయి? నిన్న మహాగణపతి పూజ, పుణ్యవాచనం, మరి ధ్వజారోహణ పూజ అయింది. రాత్రి 12 గంటల కాంచి స్వామికి అభిషేకాలు ఉన్నాయి. ఇవాళ కళ్యాణం ఉంది. రేపు మా పూర్ణావతి, ఎల్లుండి దోపోత్సవం. ఇది జరిగేటువంటి కార్యక్రమం ఇక్కడ. ఓవరాల్గా చూడవచ్చు. దీనికి సంబంధించిన భక్తులు కూడా ఇక్కడ తీర్థాల సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటే 1000 జన్మల పుణ్యఫలం అంటూ మాత్రానికి చెప్తారు. ఇక్కడ ప్రత్యేకమైన పేరు కూడా పేరుగాంచి ఉంది చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ 3 నదులు ఒడ్డున మాత్రం వేయించి ఉంటుంది. నదులు కూడా, నదులకు సంబంధించిన కూడా ఇక్కడ ముగ్గురు మౌద్గల్య మహర్షి అంటే మున్నేరు నదిగా మౌద్గల్య మహర్షి ఇక్కడ తప చేసే కాబట్టి మున్నేరు అని చెప్తారు. 100 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ గంగతో కళ్యాణం, అంటే ఈరోజు సాయంత్రం పూట రాత్రి కళ్యాణం జరుగుతుంది. అంటే ప్రతి చోట కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించిన శివరాత్రి పర్వదినాన మాత్రానికి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మాత్రానికి గంగతో పాటు కళ్యాణం, గంగతో తొలుత కళ్యాణం, అంటే గంగని తీసుకొచ్చి పార్వతీదేవి పక్కన పార్వతీదేవి ఒక పక్క, గంగాదేవి ఒక పక్క, పార్వతీదేవి ఒక పక్క, గంగాదేవి ఒక పక్క వేయించేసి ఉంటారు. ఆ తర్వాత మధ్యలో శివుడిని కూర్చోబెడతారు. శివయ్యను కూర్చోబెట్టిన తర్వాత శివయ్యను మధ్యలో కూర్చోబెట్టి తొలుత ఇక్కడ అర్చకులు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఇక్కడ మొదట ఇక్కడ తీర్థాల సంగమేశ్వర స్వామిలో తీర్థాల సంగమేశ్వరుడుగా అవతరించిన సందర్భంలో మాత్రానికి మూతపట్టి గ్రామం ఉంటుంది. మూతపట్టి గ్రామంలో దివిసీమ అంటే దీవిలో మధ్యలో ఉంటుంది, గోదావరి మధ్యలో ఉంటుంది. ఇక్కడ వీరభద్ర స్వామి ఉంటుంది. వీరభద్ర స్వామి కళ్యాణం కూడా రాత్రి పూట ఈ పడవలలో, అంటే పడవలలో తీసుకెళ్లి మాత్రం అక్కడికి ప్రతి చోట కూడా అక్కడ అన్ని స్వామివారి కైంకర్యాలు ఏం చేయాలన్నా కానీ గోదావరి నది మధ్యలో దీవిలా ఉంటుంది. దీవిలోకి వెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా అక్కడ కూడా చేసిన పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని
క్షేత్రాలు, దాంతోపాటు కారేపల్లి మండలంలో కోటిలింగాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి కారేపల్లి కోటిలింగాల్లో కూడా భక్తులు విరివిగా దర్శిస్తున్నారు. అన్ని జాతరలకు సంబంధించి అన్ని రకాల శివాలయాలు దర్శించుకుంటుంది. ఇటు కూసుమంచి కావచ్చు, తీర్థాల కావచ్చు, వైరా స్థానాలక్ష్మీపురం కావచ్చు, మధిర మృత్యుంజయ సముద్ర కావచ్చు, కూసుమంచి గణపేశ్వర ఆలయం, భద్రాచలం, మోతిపట్టినగర్లో వీరభద్ర స్వామి దర్శించుకునే మాత్రానికి ఆర్టీసీ బస్సులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి జరిగే కళ్యాణానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇది ఖమ్మం జిల్లాలోని తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ప్రాణేష్, తీర్థాల సంగమేశ్వర స్వామి దేవస్థానం నుంచి. కడప జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం